మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ప్రియ, అందరూ సమయానికి వస్తే కనీసం ఒక అరగంట అయినా వాక్యం చెప్పుకోవడానికి టైం ఉంటుంది. ఏంటి టైం చూస్తే అప్పుడే 10 అయిపోయింది. మీరేమో ఇంట్లోకి వెళ్ళిపోవాలండి, వంటలు వండుకోవాలండి అంటారు. ఇప్పుడు ఇది 7 గంటలకు వచ్చేసినట్టుగా. చెప్పండి, చదవండి. కాబట్టి ఎన్నో అధ్యాయం 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరులాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. హల్లెలూయా. ప్రియరైక ప్రార్థనలో ఏమని నేర్పిస్తున్నాడు తెలుసా? నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు. అంటే దేవుని చిత్తం ఎక్కడ నెరవేరుతుంది? పరలోకములో నెరవేరుతుంది. పరలోకములో ఆయన చిత్తము నెరవేరుతుంది. ఆయన చిత్తమే జరుగుతూ ఉంది. అదే చిత్తము భూమి మీద కూడా జరగాలని భక్తులు ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ప్రభా, నీ చిత్తాన్ని పరలోకంలో జరిగిస్తున్నా బాగానే ఉంది, భూమి మీద కూడా నీ చిత్తం జరిగించు ప్రభా, భూమి మీద కూడా నీ చిత్తం జరిగించు అని మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చెయ్యాలి. దేవుని చిత్తాన్ని జరిగించమని ప్రార్థన చెయ్యాలి. ఈరోజు ప్రియరామ్ ఏంటి, సమాజంలో కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కారణం ఏంటి తెలుసా? దేవుని చిత్తాన్ని జరిగించమని మనం అడగట్లేదు. మరి మన గురించి, మన కుటుంబం గురించి, మన బిడ్డల గురించి మనం ఆలోచిస్తున్నాం తప్ప, ప్రభా ఈ మానవాళి పట్ల నీ చిత్తం జరిగించు, ఈ ప్రజల పట్ల నీ చిత్తం జరిగించు. ఏమండి, ఎప్పుడైనా మన దేశం కోసం ప్రార్థన చేశారా? చేతులు పైకి ఎత్తొద్దు కానీ గుండెల మీద చేసుకుని చెప్పండి, మన దేశం కోసం ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేశారా? ఏంటి, మన రాష్ట్రం కోసం, అసలు మన రాష్ట్రం కోసం ఎప్పుడైనా ఎవరైనా ప్రార్థన చేశారా? మన కాకినాడ పట్టణం కొరకు ఎవరైనా ప్రార్థన చేశారా? మాకెందుకండి పాటర్ గారు, ఏంటి మాకు అవసరం లేదండి, మీదేదో 4 ముక్కలు చెప్పండి, వినేసి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఒక 4 ముక్కలు వినాలా, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళాలి, అక్కడ 4 ముక్కలు వినాలా. ఏవింటో అంటే ఇది వినేస్తే సంబరం చెప్పండి, ఆచరించకపోతే ఎన్ని మాటలు వింటే ప్రయోజనం ఏంటి? 100 మాటలు విన్నారు, అందులో ఒక్కటి కూడా మీరు ఆచరించట్లేదు. 100 మాటలు విన్నందుకు ప్రయోజనమా నష్టమా చెప్పండి? ప్రయోజనం ఉందా? 100 మాటలు విన్నారండి, అమ్మ వింటున్నారా? అర్థమవుతుందే? నా తెలుగు భాష అర్థమవుతుందా? 100 మాటలు మీరు విన్నారు, అందులో ఒక్కటి కూడా మీరు పాటించట్లేదు, ఒక్కటి కూడా మీరు నెరవేర్చట్లేదు. 100 మాటలు విన్నందుకు ప్రయోజనం ఏంటి చెప్పండి? ఇక్కడ అరిచేవాడు ఎనర్జీ వేస్ట్ తప్ప, అరిచేవాడు ఎనర్జీ వేస్ట్, ఇక్కడ టైం వేస్ట్, కూర్చొని ఏంటి మీరు మీ టైం వేస్ట్, అన్నీ వేస్టే కదా. 100 మాటలు ఒక్కటి కూడా పాటించకపోతే 100 మాటలు ఎవరి కోసం చెప్పండి? ఏంటి, దేవుని చిత్తము జరిగించాలని, దేవుని చిత్తము జరగాలని మనం ప్రార్థించాలి. మన దేశం కోసం మనం ప్రార్థించాలి, మన రాష్ట్రం కోసం మనం ప్రార్థించాలి, మన పట్టణం కొరకు మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రియరా, దేశం కోసం కన్నీరు కార్చాలి. ఎస్తేరు అనేటువంటి ఒక స్త్రీ ఏంటి, తన దేశం కోసం ప్రార్థించిందండి. ఎస్తేరు ఒక స్త్రీ దేశం కోసం ఉపవాసం ఉండి ప్రార్థించింది. మీరేం చేస్తారు? బండి కొనుక్కోవాలనుకుంటున్నాను ప్రభువా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, బండి ఇచ్చే. హల్లెలూయా. ఉపవాసం ఉండి ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారంట, బండి ఇచ్చేయాలి దేవుడు. మన ఉపవాసాలు దేనికోసం చెప్పండి? మనకేదో దేవుడు ఇవ్వాలని, ఓ బండి ఇవ్వాలనో లేకపోతే ఏదో కార్యం జరగాలనో మన ఉపవాసాలు, వీటి కోసం మన ఉపవాసాలు చేస్తున్నాం ఈరోజు. ఏంటి, దేవుని చిత్తాన్ని జరగాలని కోరుకునేవారు, దేవుని చిత్తాన్ని జరిగించేవారు ఏంటి చాలా కొద్ది మందిగా ఉన్నారండి, చాలా కొద్ది మందిగా ఉన్నారు. దేవుని చిత్తం నా ఎడల జరగాలి, నా పట్ల దేవుని ప్రణాళికలు జరగాలి, నా పట్ల దేవుని చిత్తం ఎల్లప్పుడూ జరగాలి. హల్లెలూయా. ఏంటి, చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తానికి, దేవుని చిత్తం నా పక్షాన జరిగించాలని కోరుకునేవారు. ప్రియరా, పోయిన సంవత్సరం ఆగస్ట్ నెలలో ఏమండి నేను కేరళకు వెళ్ళాను. నేను కేరళకు వెళ్ళినప్పుడు ప్రియరా, అక్కడ ఒక పాస్టర్ గారు చెప్పారు, ఒక పాస్టర్ గారు నన్ను పిలిచారు. అదే
ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారే. ఆ మీటింగ్ పెట్టిన పాస్టర్ గారు నన్ను పిలిచారు. ఏమండి లాజర్ అంటే ఎవరు అని అడిగారు. ఏండి అక్కడ వాళ్ళు తమిళ్లో చెప్తారు, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ రోజు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. నాకు సరిగ్గా అర్థం కాలేదు. వెంటనే నా పక్కన వాళ్ళు ఆయన చెప్పారు ఎక్కడ కూర్చున్నాడో కూడా ఆ లైను, ఆ బెంచి అన్నీ కూడా చెప్పేశారు ఆయన. ఏండి ఆ రోజు ఆదివారము అక్కడ ఆరాధనకి వెళ్ళాం. ముందు 3 రోజులు వేరే చోట కార్యక్రమం జరిగింది. అయితే ఆ రోజు ఆదివారము ఎవరెవరో ఎక్కడెక్కడో కూర్చున్నారు. తరువాత ఒకవేళ నా ఆధార్ కార్డు వాళ్ళకి ఇచ్చాను కాబట్టి ఆధార్ కార్డు పేరుని బట్టి ఆయన పిలిచాడేమో అనుకోవచ్చు. కానీ ఆధార్ కార్డు నా పేరు లక్ష్మీనారాయణ అని ఉంటుంది. ఆయన లాజర్ అని పిలిచారు. ఎక్కడ కూర్చున్నారో ఏంటి ఆ బెంచీ నెంబరు, ఆ లైన్ నెంబర్ అన్నీ కూడా చెప్పినప్పుడు నా పక్కన వాళ్ళు అడుగుతున్నారు, మీరే కదా లాజర్ అని అడిగారు. ఎస్ ఐ యామ్ లాజర్ అన్నాను. మిమ్మల్ని పిలుస్తున్నారంటే నేను వెంటనే లేచి నిల్చొని ప్రియరా ఏంటి ఆ వేదిక దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అప్పుడు వెంటనే కెమెరామ్యాన్స్ వచ్చారు, కొంతమంది సేవకులు వచ్చారు. ప్రియా వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు. ఆయన టీజో థామస్ గారు వెంటనే ఒక సహోదరులు ఏంటి నేమాలి రాజు అనేటువంటి ఒక దైవజనుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ఆయన అడుగుతూ ఉన్నాడు, నీ పేరు లాజర్ అంటే ఎస్ ఐ యామ్ లాజర్, నా పేరు లాజర్ అండి అని చెప్పాను. తర్వాత ఏంటి సుగుణ అంటే ఎవరని అడిగారు. సుగుణ అంటే నా భార్య అండి అని చెప్పాను. ప్రియరా వెంటనే ఆయన ఒక మాట చెప్పారు, దేవుడికి ఒక దూతనిచ్చాడు అని చెప్పారు. దూత అంటే ఇంగ్లీష్లో దాని పేరు ఏంజెల్. హల్లెలూయా. ఏంజెల్ నీకు దేవుడిచ్చాడు అని వారు చెప్పారు. అవునండి దేవుడిచ్చాడు, నా కుమార్తె పేరు ఏంజెల్, హనీ ఏంజెల్ అని చెప్పాను. వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు, అందరూ సంతోషించారు. దేవుడు దైవజన్ నోటు నుంచి వస్తున్న ప్రతి మాట కూడా నెరవేరుతూ ఉంది. అయితే ప్రియులారా ఆయన ఒక మాట చెప్పారు. ఆయన ఏమని తెలుసా, నాకు మీ ఇల్లు కనబడుతుంది, మీ ఇల్లు ప్లాస్టింగ్ లేకుండా ఉంది, మీరు ఆరాధిస్తున్న మందిరం ప్లాస్టింగ్ లేకుండా ఉంది, నాకు కనబడుతుంది అని చెప్పారు. నన్ను అడిగారు అవునా కాదని అడిగారు. అవునండి మా ఇంటికి ప్లాస్టింగ్ లేదు, ఇదిగో మా చర్చికి ప్లాస్టింగ్ లేదని చెప్పాను. హల్లెలూయా. వెంటనే ప్రియరా పాస్టర్ గారు చెప్పారు, వచ్చే సంవత్సరానికల్లా మీ ఇల్లు ప్లాస్టింగ్ అవ్వబోతుంది, మీ చర్చ్ ప్లాస్టింగ్ అవ్వబోతుందని చెప్పారు. ఏమండి నిజంగా నేను చాలా సంతోషించాను, చాలా ఆనందపడ్డాను. ఏంటి ప్రియరా మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడి నోటి నుంచి వచ్చేటువంటి ప్రతిదీ జరగాలి, ప్రవక్త నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట నెరవేర్చబడాలని ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఏంటి 3 నెలలు తిరిగే లోపే ఇల్లు ప్లాస్టింగ్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నేను ముందుగా ఇల్లు ప్లాస్టింగ్ చేయాలనుకోలేదు, కానీ దైవజనులు ఏం చెప్పారంటే తెలుసా, ముందు మీ హౌస్ ప్లాస్టింగ్ అవుతుందని చెప్పారు. హౌసే ప్లాస్టింగ్ అయింది. ఎందుకంటే నేను ఎక్కువగా మందిరం కోసమే తాపత్రయపడతాను, మందిరంలో అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి, తర్వాతే మా ఇంట్లో. ఇప్పుడు కూడా చూడండి, మా ఇంట్లో ఇంకా పెయింట్స్ కూడా వేయించుకోలేదు. ఎందుకంటే మందిరంలో పెయింట్స్ అయ్యే వరకు ఇంట్లో పెయింట్లు వేసుకోకూడదని అలాగా మరి గది పెయింట్లు అలా ఉంచేశాను. ప్రియరా ఏమండి దేవుని చిత్తం, దేవుని యొక్క మాట నెరవేరింది. అయితే మందిరం ప్లాస్టింగ్ జరగలేదు. అయ్యో 8వ నెల వచ్చేస్తే సంవత్సరం ముగించిపోతుంది, ఇది ఎప్పుడు జరుగుతుందని ఏంటి చాలా ఎక్కువగా ప్రార్థించేవాడిని ప్రియరా. అయితే ప్రియరా మనం పోయిన నెలలో 5వ నెలలో మనం ప్లాస్టింగ్ చేసుకున్నాం. హల్లెలూయా. ప్రియర్ ఇంకా దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాట ఏంటి, ఇంకా మన అవుట్ సైడ్ ప్లాస్టింగ్ లేదు, అవుట్ సైడ్ కూడా చేయిందాం. ఏంటి ప్రస్తుతం మనం లోపల ఉన్నదానికి ప్లాస్టింగ్ అయిపోయింది. దైవజనులు టీజో థామస్ గారు చెప్పినటువంటి మాట ప్రకారముగా ప్రియరా ఏంటి జరిగిందా లేదా చెప్పండి. ప్రియరా ఇది జరగడానికి ఏంటి ప్రియరా, నేను ప్రభా ఇదిగో నీ చిత్తం జరగాలి, నీ దాసు నోట నుంచి పలికించావు, ఇది జరగాలి ప్రభా, నీ చిత్తం జరగాలి అని నేనేమంటానంటే, దేవుని చిత్తం నా పట్ల జరగాలి, దేవుని చిత్తం జరిగించాలి అని మనం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉండాలి, మనం ఎక్కువగా ఆరాటపడుతూ ఉండాలి. దేవుని చిత్తము జరిగించేవారు ధన్యుడవుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మీరు ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటి తెలుసా, ప్రభువా నా ఎడల నీ చిత్తం జరగాలి, నా ఎడల నీ చిత్తం ఏమై ఉన్నదో అది జరగాలి, నా ఎడల నీ ఉద్దేశాలు ఏమై ఉన్నావో అవి జరగాలి నా ఎడల అని మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడో మనకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం, కానీ
ఏంటి మనము కోరుకునే దానివల్ల మనకు కొన్ని సార్లు నష్టం కూడా జరుగుతుందండి. మీకు అర్థమవుతుందా? మనము దేవుని దగ్గర బలవంతంగా అడిగి పొందుకున్న దాని ద్వారా కూడా మనకు కొన్నిసార్లు నష్టం జరుగుతుంది. అందుకే ప్రభు నా ఎడల నీ చిత్తం జరిగించు, నా ఎడల నీ చిత్తం జరిగించు, నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరగాలి అని ఎప్పుడు కూడా మనం అడగాలి. నీ చిత్తమే ఆహారముగా భుజించుచున్నాను, కన్నీటితో విత్తనాలు వెదజల్లుతూ ఉన్నాను. నీ చిత్తమే ఆహారముగా తలంచుచున్నాను, కన్నీటితో విత్తనాలు వెదజల్లుతూ ఉన్నాను. నా యజమానివి నీవేనయా, నీ తట్టే చూస్తున్నా. నా యజమానివి నీవేనయా, నీ తట్టే చూస్తున్నా. వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా, వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా. స్తోత్రం, గ్లోరీ. నీ కొరకే అందరినీ విడిచి వచ్చాను, నీ సేవ చేయాలని తపిస్తున్నాను. నీ కొరకే అందరినీ విడిచి వచ్చాను, నీ సేవ చేయాలని తపిస్తున్నాను. ప్రయాసపడుతూ ఉన్నా, నీ కాడిని మోస్తూ ఉన్నా. ప్రయాసపడుతూ ఉన్నా, నీ కాడిని మోస్తూ ఉన్నా. వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా, వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా. స్తోత్రం. చప్పట్లు కొడదాం అందరం కూడా. నీ కొరకే బ్రతకాలని ఆశతో ఉన్నాను, నీకు సేవ చేయాలని తపిస్తున్నాను. నీ కొరకే బ్రతకాలని ఆశతో ఉన్నాను, కన్నీటితో విత్తనాలు వెదజల్లుతూ ఉన్నాను. నా యజమానివి నీవేనయా, నీ తట్టే చూస్తున్నా. నా యజమానివి నీవేనయా, నీ తట్టే చూస్తున్నా. వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా. చప్పట్లు కొడుతూ వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా. బలము పోకముందే, ఆయుస్సు తీరకముందే, బలము పోకముందే, ఆయుస్సు తీరకముందే. వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా, వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా. యేసయ్యా, యేసయ్యా నన్ను వాడుకోవయ్యా. యేసయ్యా, యేసయ్యా నేనున్నది నీ కోసం. యేసయ్యా, చప్పలు కొడుతూ యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నన్ను వాడుకోవయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నేనున్నది నీ కోసం. వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా, వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా, వాడుకోవయ్యా నన్ను, వాడుకోవయ్యా. రికా శకల రబల రబా బాబా, ఓ రియా శమ రిమా శకందరాల రబాబా. ప్రియులారా, దేవుడి చిత్తము మన ఎడల జరగాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుని చిత్తం మన ఎడల జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఏంటి, మనము చేసేటువంటి ప్రార్థనను ఏంటి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు అనేకమైనటువంటి దూతలు మన పక్కనే పెట్టాడు. గట్టిగా చప్పట కూడా దేవుని నామాన్ని మహిమ పరుద్దాం.
కాబట్టి దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నా ఎడల నీ చిత్తం జరగాలి, నా కుటుంబంలో నీ చిత్తం జరగాలి, నా బిడ్డల పట్ల నీ చిత్తం జరగాలి, నా ఉద్దేశాలు, నా తలంపులు, నా ఆలోచనలు కాదు ప్రభా, నీ చిత్తమే జరగాలి, నీ చిత్తమే జరుగునుగా. కానీ మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు నాయనా, వందనాలు ప్రభా. ఇదిగో నాయన, ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు, మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభా, దావీదైనటువంటి భక్తుడు అయ్యా నీ చిత్తము జరిగించడం నాకు సంతోషం అంటూ ఉన్నాడు ప్రభా. అయ్యా ఇదిగో నీ చిత్తమును జరిగించడానికే దావీదు పరితపిస్తూ ఉన్నాడు. నీ చిత్తము తన ఎడల జరిగించాలని, నీ చిత్త ప్రకారముగా తను ప్రవర్తించాలని నాకు నేర్పించు అని అడుగుతూ ఉన్నాడు. అయ్యా అటువంటి గొప్ప భక్తుడైనటువంటి దావీదే ఇంకా నేర్పించు, నీ చిత్త ప్రకారంగా ప్రవర్తించి నాకు నేర్పించు అని అడుగుతూ ఉన్నాడు. అయ్యా మేమెంతగా అయ్యా మమ్మల్ని మాకు నేర్పించమని అడగాలో అయ్యా మాకెంతో నాయన నేర్పించవలసి ఉంది నాయన. ఎందుకంటే మేము నీ చిత్త ప్రకారంగా ప్రవర్తించట్లేదు, నీ చిత్త ప్రకారంగా మేము జీవించట్లేదు, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తూ ఉన్నాం, మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతూ ఉన్నాం ప్రభువా. మనుషుల మాటలు వింటూ ఉన్నాం, మనుషులు ఇచ్చిన ఆలోచనలు తీసుకుంటూ ఉన్నాం. అయ్యా నీ చిత్తానికి మేము చెవియొగ్గట్లేదు, నీ చిత్తానికి మేము లోబడట్లేదు. అయ్యా దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా ఇది మొదలుకొని అయ్యా నీ చిత్త ప్రకారంగా ప్రవర్తించే కృపను మాకు ఇవ్వండి, నీ చిత్తానికి లోబడే కృపను మాకు ఇవ్వండి, నీ చిత్తాన్ని జరిగించే కృపను మాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నాయనా, ఇదిగో ఈ స్థలంలో ఎందరైతే ఉండాలని మీ చిత్తంలో ఉందో వారిని ఈ స్థలంలో ఉంచండి, వారిని మీరు ఆశీర్వదించండి నాయనా. దేవా ఇదిగో తండ్రి ప్రభా, సంఘం పట్ల బాధ్యత, సంఘం ఇదిగో ప్రభా భయభక్తులు కలిగి ఉన్నవారు కావాలి నాయనా. దేవా తండ్రి ప్రభా, ఇదిగో కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అయ్యా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు మీరు మాతో ఉండి నడిపించినందుకే మీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లేచిన పెడదాం.